Next, I invite Sunita to present bucket to our. Next, Akhil. Aves, district. I invite our staff to felicitate to our chief honorable guest. Okay. సభాధ్యక్షులు గౌరవ ప్రైవేట్ ఫ్యూచర్ సంబంధించిన డైరెక్టర్ కలీం గారు, అలాగే గౌరవ లెక్చరర్ సాయికృష్ణ గారు, మోహిత్ గారు, సాగర్ గారు, సోదరుడు అవేద్ గారు, ముందు పుట్టిన అకాడమిక్ టీచర్స్, విద్యార్థులు అందరికీ వైపు నమస్కారాలు. మారుతున్న సమాజంలో మనం కూడా మారాల్సిన అవసరం. విద్య, ఉద్యోగము, దాని తర్వాత జీవితంగా స్థిరపడము, దీనికి మించి సమాజానికి మనం ఏం చేస్తాము, సమాజంలో మన పాత్ర ఏంటి, దేశంలో మన పాత్ర ఏంటి, దేశం కొరకు మనం ఏం చేస్తామో ఆలోచిస్తే మనకున్న ఛాలెంజెస్లో చాలా ఛాలెంజెస్ ఉంది. ఈ రోజున్న వాతావరణంలో యువతులు కేవలం చదువులకు, ఎంసెట్లకు, అకాడమీలకు, ఏదో ప్రొఫెషనల్ కోర్సులు తీసుకోవాలని ఆలోచనతో ఆలోచన విధానం ఈరోజు ఉంది. కానీ దాని ద్వారా మన బతుకు, మన సెటిల్మెంట్, దాంతోపాటు ఈ సమాజం మనం ఏం చేయగలుగుతుంది, దేశం మనం ఏం చేద్దామని ఆలోచిస్తే తప్పకుండా ఈ రోజు మీరు ఎంచుకున్న డిఫెన్స్ అకాడమీ ఏపీలో ఆ డిఫెన్స్ అకాడమీ ద్వారా మీ జీవన విధానంతో పాటు, మీ జీవితంతో పాటు దేశం కొరకు మీరు కూడా తోడ్పడతారని చెప్పి ఒక ఆలోచన రావడం విధంగానే చెప్తున్న విషయం. ఈ రోజుల్లో సాంకేతిక పరిణామాలు, గ్లోబలైజేషను, కాంపిటేటివ్ సిస్టమ్, యావత్ ప్రపంచం మొత్తం కూడా ఒక గూగుల్లో పనిచేయి ఏజ్ అయిపోయిన తర్వాత 21 ఇయర్స్ తర్వాత ఎలిజిబుల్ గారు. కాబట్టి విద్యార్థులు, గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు ముఖ్యంగా మహబూబా టౌన్లో ఉండాలి కదా తెలుసుకోవచ్చు, కానీ మా పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల వల్లే ఎక్కువ ఉంటారు సార్. ఇక్కడ వాళ్ళకి దీన్ని తెలుసుకుంటే డిఫెన్స్ చదువుతామంటే మీకు లోకల్ స్టేట్ గవర్నమెంట్లో పడే ఉద్యోగాలకి, ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల పైన మంచి కాన్సన్ట్రేట్ చేస్తుంది. గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ వదిలిపెట్టింది, చూసినా ఎవరన్నా? జాబ్ క్యాలెండర్ అంటే ఒక క్లారిటీ ఉందన్నట్టు. గ్రూప్ 1 ఉద్యోగాలు ఎప్పుడు పడతాయి, గ్రూప్ 2 ఎప్పుడు, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని రకాల క్యారికల్ ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ సాధించేటువంటిది గొప్ప అవకాశం. సో దీన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనం ఉపయోగించుకుంటే చాలా మంచిది. దేశానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. మనం ఇప్పుడు లైఫ్లో మనం మాత్రమే సెటిల్ కావాలి, మన కుటుంబం మాత్రమే మంచిగా ఉండాలి, మన వాళ్ళకు సేవ చేయడం అనేది కాకుండా దేశానికి సేవ చేయడం అనేది గొప్ప అవకాశము. దీనికి సంబంధించి మన సార్ డిఫెన్స్ కోచింగ్ అకాడమీ అంటే ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయము. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక గొప్ప విషయానికి. సో ముగిస్తాను. Thank you. Those who contributed to making this program a grand success. Finally, I would like to convey my gratitude to every one of you here for taking the time to join youth today.
and for assisting for making this event a huge success. Thank you to every one of you. Have a great day. Thank you so much. వెళ్ళడానికి డాక్టర్, ఇంజనీరింగ్, ఈవెంట్, అదర్ డిఫెన్స్లో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. నార్మల్గా మన విలేజ్ పీపుల్స్ కానీ మన మిడిల్ క్లాసెస్ దాంట్లో ఎట్లా ఉంటుందంటే అమ్మాయిలను బయటికి పంపరు. మెయిన్ అంటే డిఫెన్స్ దాంట్లో అసలుకే పంపరు. డిఫెన్స్లో కూడా గర్ల్స్కి సపరేట్ కేటగిరీ ఉంటుంది. దాని గురించి ప్రతిదీ తెలుసుకోవాలంటే మనం ఇటువంటి అకాడమీలో జాయిన్ కావడం వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెసే కాకుండా సబ్జెక్ట్కి కావాల్సిన నాలెడ్జ్ని కూడా వీళ్ళు అందిస్తారు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకు, యూజ్ అయ్యే వాళ్ళకు ఈ అకాడమీ గురించి చెప్పండి. మీరు కూడా జాయిన్ కండి. ఫ్యూచర్లో మీరు మన దేశం కోసం ఎంతో చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని తెలియదు సార్. డిఫెన్స్ అకాడమీ పెట్టిరు, కాకపోతే మాకు టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది మీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఒక్కొక్కరి నుంచి డౌట్స్ కాకుండా మీరే వాళ్ళకి క్లారిఫై చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. When can I talk? Can I take 5 more minutes? Can I share my personal views? Okay. When I have 2 elder brothers and I am the youngster in my house. When I was studying my UKG, my first younger brother, he was in 1st class and my elder brother is in 3rd class. When I was in UKG, I thought that 3rd class is the greatest. Here I want to look into my eyes when I am talking you. Everyone, look at me. And I hope that you all will become a future officers in Navy, Army and Police departments such as Army, BSF. Don't worry about physical fitness. I am here with you. Under my guidance, many of the students have went in different units such as AOC, EME, through sports quota and or else they have went without reservation also. Especially I have trained for boys itself. This is my first time I am training for girls this time under the Bright Future Foundation. So my goal is to send at least minimum 50 girls from this foundation. MCET and ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ఫౌండేషన్ ద్వారా డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిఫెన్స్ అకాడమీ ఎందుకు అంటే అతి త్వరలో జాబ్స్ సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. స్టేట్ వైజ్గా, సెంట్రల్ వైజ్గా ఇది మనకు యూజ్ అవుతుంది. కాబట్టి దీని ఉద్దేశంతో ఇక్కడ మహబూబ్ నగర్లో డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీన్ని ఉద్దేశించి వేదలోకత్వాల సార్ గారు దీన్ని మాట్లాడతారని అనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చాలా మీరు మాకు సహకరించినందుకు. నా పేరు అబ్దుల్ కలీం, బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ చైర్మన్. నా ప్రజెంట్లీ యూత్ ఓన్లీ స్టేట్లోనే కాదు నేషనల్లో జాబ్స్ కూడా ఉన్నాయి. దానికోసం వెళ్ళాలని తోడ్పడుతూ మేము డిఫెన్స్ అకాడమీ అని మొట్టమొదటిగా మహబూబ్ నగర్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మహబూబ్ నగర్లో మన నిరుద్యోగుల కోసం ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి వచ్చిన మీడియా మిత్రులు అండ్ ఉబేదుల్లా కొత్వాల్ సార్ గారికి అండ్ నా తోటి స్టాఫ్ మెంబర్స్కి అండ్ లెక్చరర్స్కి అందరికీ చాలా కృతజ్ఞతతో చెప్తున్నాను. సో మీరంతా దీనికోసం మీ మీడియాతో రాబోయే తరానికి ఒక డిఫెన్స్, మనం ఆర్మీలో, నేవీలో వెళ్ళాలనే ఉద్దేశంతో మీరంతా సహకరిస్తారని కోరుకుంటున్నాను. డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు డిఫెన్స్ అకాడమీలో మెయిన్లీ ఏమందంటే తొందరగా జాబ్లు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ గురించి అవేర్నెస్ లేదు కాబట్టి మనము దానిలో కూడా ఒక డిఫెన్స్ అకాడమీ అంటేనే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది ఒక ఆర్మీ మాత్రమే. కానీ ఆర్మీ ఒకటే లేదు, నేవీ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ఉంటుంది, దీంట్లో కూడా టెక్నికల్ ఉంటాయి. ముందుకు ఏమైనా టెక్నికల్ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. 100% ఇప్పుడు తెలంగాణ కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబుల గురించి రిలీజ్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఇది నిరుద్యోగుల గురించి తెలంగాణలో ప్రోగ్రామ్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. సో వీళ్ళకి అందరికీ జాబులు రావాలి,
మంచి బాగుపడాలని ఉద్దేశంతో పెట్టడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ 100% వీళ్ళకి సహకరిస్తుందని చెప్తున్నాను. Bright Future Foundation regarding specially for job orientation program related to government jobs like Army, Navy, BSF, Police and SI. For this we are going to give the students a special intensive batch that will be helpful for their bright future. So remaining will be conducted by our chairman sir, Abdul Kalim sir. Thank you. సో మహబూబ్నగర్ చరిత్రలో ఫస్ట్ టైము మనకు డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఖలీల్ సార్ ప్రారంభించడం అనేది చాలా సంతోషమైన విషయము. అందరూ నీట్, ఐఐటి అని ఈ రోజుల్లో దేశానికి సేవ చేసేటువంటి డిఫెన్స్ అకాడమీ కోచింగ్ ఇవ్వడం అనేది చాలా అరుదైన విషయము, గొప్ప విషయము. కాబట్టి మన మహబూబ్నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేశానికి సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని డిఫెన్స్ అకాడమీ వాళ్ళు స్టార్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మహబూబ్నగర్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే విద్యార్థులకు దీనిపైన అవగాహన ఉండకపోవడం వల్ల చాలామంది ఇలాంటి డిఫెన్స్ వైపు రాకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే వీరికి ఏజ్ లిమిట్ ఉంటుంది, 18 years 21 years అట్లా. టెక్నికల్, నాన్ టెక్నికల్, అందులో కేవలం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే డిఫెన్స్ అంటే గన్ను పట్టుకొని ఉద్యోగాలు చేయాలనే ఫీలింగ్లు ఉన్నారు. వీళ్ళకు అవేర్నెస్ చేయడం కోసము ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈ ఖలీల్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Everyone, Jai Hind. Myself MC Tanushka from NTR Degree College. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ వల్ల మాకు ఆర్మీలో టెక్నికల్ జాబ్స్, నాన్ టెక్నికల్ జాబ్స్ డిఫరెన్స్ కూడా తెలిసింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మేము ఫ్యూచర్లో అంటే చిన్న జాబ్స్ దగ్గర ఆగిపోకుండా కొంచెం పెద్దగా వేరే జాబ్స్కి వెళ్ళడానికి చాలా యూజ్ అవుతుంది. ఇంకా నాకు మా జూనియర్స్కి కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను కే సౌమ్య, ఎన్టీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి మేము ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సార్ వాళ్ళకి, బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే డిఫెన్స్ అకాడమీస్ ఇక్కడైతే ఏవీ లేవు, అన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అందరికీ అది సాధ్యం కాదు హైదరాబాద్కి వెళ్ళడం. సో సార్ ఇక్కడ ఈ అకాడమీని ఓపెన్ చేయడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. జాబ్స్ అంటే కేవలం స్టేట్ జాబ్సే కాదు, సెంట్రల్ జాబ్స్ కూడా. స్టేట్ జాబ్స్ అందరికీ అంత ఈజీ కాదు, దానికి ఉండే కాంపిటీషన్ కూడా వేరే. సో స్టేట్ జాబ్సే కాకుండా సెంట్రల్ వైజ్గా ఉన్నటువంటి ఆర్మీ వింగ్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇలా సిఆర్పిఎఫ్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ గురించి తెలుసుకోవడానికి, మనం ఫ్యూచర్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి ఇట్లాంటి అకాడమీస్ చాలా యూజ్ అవుతాయి. సో ఇంట్రెస్టెడ్ వాళ్ళు తొందరగా దానిలో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.